వాక్యం అంటా ఉంది, ఆయన లేఖనముల ప్రకారము ఇదంతా జరిగేను అని వాక్యం సెలవిస్తుంది. ఆ యెరూషలేము వీధుల్లో యేసు ప్రభు రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక అని దేవుణ్ణి స్తుతిస్తున్న రోజు. ఏమైందంటే దేవుని బిడ్డలాగా 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు ప్రభు ఎవరితో మాట్లాడకుండా, యేసు ప్రభు పుట్టుకకు ముందు 400 సంవత్సరాలు ఎవరితో దేవుడు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు ఒక నిశ్శబ్ద కాలంగా మార్చబడ్డాయి. అంతవరకు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఆమోసు, యోనా, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరూ కూడా ప్రవచనాలు చెప్పి 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 ప్రజలు మార్పు చెందకపోతే విసుగొచ్చేసి 400 సంవత్సరాలు దాదాపుగా యేసు ప్రభు మాట్లాడని చీకటి యుగముగా మార్చబడ్డారు. ఆ 400 సంవత్సరాలు ప్రజలు నలిగిపోతూ శ్రమలో ఉంటూ, ఇశ్రాయేలు ప్రజలకు నిరీక్షణ లేక, దేవుని ప్రజలకు దేవుని వాక్కు కరువైపోయి, దేవుని మాటలు కరువైపోయి, నడిపించే నాయకుడు లేక ప్రజలు అవస్థపడుతున్న రోజుల్లో యేసు ప్రభు పుట్టుక ఒక చరిత్రాత్మకమైంది. తర్వాత అది లేఖనపు నెరవేర్పైంది. రెండవది, యేసు ప్రభును అంతవరకు వారు కొంతమంది రాజుగా గుర్తించలేదు, దేవుడిగా గుర్తించలేదు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగా, కానీ ఆ పదం, ఆ లేఖనం నెరవేరబడినట్లు ఆయన గాడిద పిల్ల కట్లని విప్పి యేసు ప్రభు దగ్గరికి తోలుకొచ్చి యేసు ప్రభువును ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఆయన నడుస్తున్న ఆ దారంతా కూడా వస్త్రాలను వేసి ఇట్లాంటి ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయమని చెబుతూ ఆ రోజు దేవుణ్ణి స్తుతించిన దినమే ఈ మట్టల ఆదివారం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, మనం వాక్యాన్ని చదువుదాం. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటిదంటే, ఇదిగో నీ రాజు అనండి అందరు గట్టిగా. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పండి అంటున్నాడు. పక్కన సెకండ్ ఇచ్చి ఇదిగో నీ రాజు అని చెప్పండి. చెప్పాలి గట్టిగా, ఇదిగో నీ రాజు. ఆయన వచ్చి చేసే పనులేవో, ఆ కార్యాలేవో మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఓ దేశానికి కొత్తగా రాజు అయితే ఆ రాజుకు చేసే పట్టాభిషేకమైన తర్వాత రాజు తన దేశం యొక్క నిర్ణయాలు, తీర్మానాలు, జీవోలు జారీ చేసి ప్రజల విషయంలో మేలుకరమైన విషయాలను పొందుపరిచినప్పుడు ఆ దేశం అంతా కూడా సంతోషిస్తుంది. హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తే వినాలి వాక్యం. దిక్కులు చూడద్దు, తలలు కిందకే, మీకు అర్థం కాదు. అందరూ వినండి. అందుకే ఈరోజు యేసు ప్రభువుని గురించి ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పండి అంటున్నాడు. సియోను కుమార్తెతో ఎందుకు చెప్పాలి? సియోను కుమార్తెతో ఎందుకు చెప్పాలి అని అంటే, దేవుని పిల్లలారా,
సియోను కుమారి అంటే ఇజ్రాయేలు యొక్క దేశమును గురించి, ఇజ్రాయేలు ప్రజలను గురించి చెప్పబడుతున్న మాటలు. ఇందాక మీరు చెప్పినట్లుగా యేసు ప్రభు 400 సంవత్సరాల దాకా మాట్లాడలే. ఎవరితో అమ్మా? ఎవరితో చెప్పాలి గట్టిగా? ఎవరితో మాట్లాడలేదు. దాన్ని చీకటి యుగం అన్నట్లుగా దేవుడు లేని రోజులో చీకటి యుగంగా పిలుస్తా ఉన్నారు. తర్వాత దేవుడు వచ్చి, దేవుడు వస్తున్నాడు, నీ రాజు వస్తున్నాడు, నీ రాజు వచ్చి తమ జీవితంలో ఎట్లాంటి కార్యాలు చేయబోతున్నాడో ఆ విషయాలన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేసి రాయబడింది. రాజు దేశాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తి కాబట్టి తన మాట, తను చేసే కార్యక్రమాలు దేవుని పిల్లలారా ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి చేస్తున్న ఆ కార్యాలు లోక సంబంధంగా మనం చూడొచ్చు. మన ప్రభు అయిన మన రాజు మన జీవితాల్లో మనం చేసే ఆ ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. మీకు ఈజీగా అర్థం కావాలంటే చెప్తున్నాడు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా, ఉన్నాడు. ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కావడానికి మనకి ఏమేమి ఇస్తాడు? ఏమేమి ఇస్తాడు? ఇల్లు లేని వాళ్ళకు దొడ్డు బియ్యం తీసేసి ఇంకా రైతు బంధు. ఏ బంధు? బస్సు ఫ్రీ. భర్త పడితే పారిపోవడానికి, హల్లెలూయా, భార్య తిడితే పారిపోవడానికి బస్సు ఫ్రీ. ఇంకేమున్నాయి పథకాలు? ఇంకేమున్నాయి అమ్మా? ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఇంకా ఏం జ్యోతి? గృహజ్యోతి. ఏ జ్యోతి? గృహజ్యోతి అంటే కరెంటు బిల్లు ఫ్రీ. ఇంకా ఫ్రీ చెప్పండి. కరెంటు బిల్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, గ్యాస్ 500కే, ఇంకా సన్న బియ్యం, ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, రైతు అప్పులుంటే అప్పు మాఫీ. ఇవన్నీ ప్రజల హృదయాలకు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇస్తున్నాయా లేవా? ఇస్తున్నాయి. కానీ మీరు పోయిన నెల బియ్యం తీసుకున్న వాళ్ళు, సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు 1 కిలో పట్టుకొస్తారేమో అనుకుంటే 1 కిలో కూడా పట్టుకురాలేదు. దొంగలు దేవుని మందిరంలో ఆహారం ఉండడానికి అందరూ సన్న బియ్యం తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారు? తీసుకున్నారా లేదా? మందిరాన్ని తీసుకొస్తారో ఒక్కరు సొంతం అనుకుంటే ఇవి మింగెత్తరు, దొడ్డి బియ్యం మింగెత్తరు. సౌండ్ పెట్టరా? అలా తగ్గుతుంది సౌండ్. హల్లెలూయా. ఒక్క రన్ను తెచ్చిరా? దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. మీరు బియ్యం ఎప్పటికి ఉండాలి, కూరగాయలు ఎప్పటికి ఉండాలి. కొంతమంది వేయడానికి అన్ని చెప్తుంది సార్. కానీ వినండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజల హృదయాల్లో సంతోషాన్ని కలగజేసాడు. ఏం కలగజేసిండమ్మా? కొంచెం గట్టిగా ఎప్పుడు ఇప్పుడు అర్థం కావాలి మీకు వాక్యం. అన్ని ఫ్రీ, కొన్ని ఫ్రీ, కొన్ని తక్కువ రేటుకు, కొన్ని ఏమో మాఫీ. ఇట్లా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి రాజు అతనే. మన రాష్ట్రానికి రాజు అతనే. మన దేశానికి రాజు ఉన్నది ఆమె, రాష్ట్రపతి ముర్ము ద్రౌపది. ఆమె దేశానికి మొత్తం ఆమె రాణి. వినులు జాగ్రత్తగా, మీకు వాక్యం అర్థం కావడానికి సులువు చెప్తుంది. మన ముఖ్యమంత్రి మనకు పథకాలు ఇచ్చి మనకి ఎట్లా ప్రజల హృదయాలను సంతోషపెడుతున్నాడో, ఈ రాజును బట్టి, ఈ లోక సంబంధమైన రాజును బట్టి కొంత సంతోషమైన వాతావరణం కనబడుతుంది. మన రాజు అయిన యేసు ఈయన లోక సంబంధంగా ఇచ్చే వీటి కొరకే సంతోషపడుతున్నాం. ఆత్మ సంబంధంగా మన రాజు యేసు రాజు
రాజుల రాజు, మనందరికి రాజు అయిన దేవుడు ఇదిగో మన జీవితాల్లో కూడా కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు ఎంతమంది కావాలో దేవునికి స్తోత్రం చెప్పారు. కొంతమందికైనా, చేతులు లేని వాళ్ళకైనా, చేతులు ఉన్న వాళ్ళకైనా చెప్పండి గట్టిగా. మన యేసు రాజు కూడా మనకు ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అది రేవంత్ రెడ్డి ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువైన దీవెనలు ఇస్తాంటున్నాడు మన రాజు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకపు రాజు యొక్క ఆశీర్వాదాలు పొందుదుముగాక. మనకు ఈ లోకంలో ఉంటూ ఈ రాజు యొక్క ఆశీర్వాదాలతో పాటు మన పరలోకపు రాజు ఇచ్చే ఆశీర్వాదాలు పొంది మన రాజు ఎడల ఉత్సాహ సంతోషాలతో ముందుకు నడుచుదుముగాక. హల్లెలూయా. మన రాజు చేస్తున్న దీవెనను, ఆ ఆశీర్వాదాలను నీవు కూడా పొందాలంటే మొట్టమొదటిగా మన యేసయ్యను రాజును నీవు ఫస్ట్ రాజుగా అంగీకరించాలి. ఫస్ట్ నువ్వు రాజుగా అర్థమవుతుందా? నీ ఇంటికి యజమాని నీ భర్త అయితే, నీ ఇంటికి యజమానురాలు భార్య అయితే, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి, ఈ శరీర సంబంధమైన జీవితానికి నా హృదయ పాలకుడు, నా కుటుంబ పాలకుడు. అప్పుడప్పుడు ఇంటి మీద రాసుకుంటూ ఇల్లు కట్టినప్పుడు ఈ ఇంటి అధినేత, ఈ ఇంటి అధినేత ప్రధాన వ్యక్తి, ఇగో ఈ ఇంటికి అధినేత్రి అని పెట్టుకుంటాం పేరు. నిజంగా వీటన్నిటికంటే గొప్ప పని మన రాజు మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఈ లోకంలో కూడా ఉన్న కాలంలో మనకిచ్చే ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఈరోజు రాజుగా మన మధ్యలో దిగి వచ్చాడు. ఆ రాజుకు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. నేను తొందరలోనే ముగించేస్తా, అర్థమైనటువంటి. మొదటిగా మన రాజు మనకు ఏం చేస్తాడో మన వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం వాక్యంలో నుండి, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించుదురు. యెహోవా మనకు నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టుదురు. చాలు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రాజు మన యేసు రాజు మనకు ఈరోజు జయప్రవేశం చేసి మన జీవితాల్లో ఆయన ఇస్తానంటున్న ఆశీర్వాదం మొదటిది ఏంటిదంటే, నేను రక్షణ కలగజేస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఏం కలగజేస్తున్నట్టున్నాడు? రక్షణ ఇచ్చే రాజు అని పక్కన చెప్పండి. ఏమిచ్చే రాజు? రక్షణనిచ్చే రాజు. హల్లెలూయా. ఇది ఈ లోక సంబంధమైన రాజు రక్షణ ఇవ్వలేడు. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన రాజు మనకు రక్షణ ఇవ్వలేడు. కానీ మన యేసు రాజు మన జీవితంలో అంటున్నాడు, యూదా రక్షణనిచ్చును. అతని కాలంలో యూదా రక్షణ నందును అంటున్నాడు. మనం రక్షణ పొందే ఆ కృప, రక్షణనిచ్చే రాజును మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 71వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 71వ వచనం. ఆయన తన ప్రజలకు అనే మాటను అక్కడి నుంచి చదువుతారు. దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు ఆ రక్షణ శృంగము అనగా మన శత్రువుల చేతి నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనకి ఏం చేస్తాడు అని అంటే, దేవుని పిల్లలారా,
మన యేసు రాజు మన జీవితాల్లో రక్షణ కలగజేసే దేవుడు. హల్లెలూయా. దావీదు వంశం నుండి మన కొరకు రక్షణ శృంగమైన, ఏ శృంగము? మన శత్రువుల చేతుల నుండి మనల్ని దేశించే వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసే ఆ కృప దేవునికి 70వ వచనం. అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా అంటా ఉన్నాడు, మనం శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతా భయము లేని వారమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి అర్థమవుతున్నావు దేవుని స్తోత్రం చెప్పండి. యేసురాజు మొదటిగా మనకిచ్చే గొప్ప భాగ్యం ఏంటిదంటే రక్షణ. చెప్పండమ్మా, ఏమిస్తున్నాడు? రక్షణ ఎవరి వల్ల కలుగుతుందంటే క్రీస్తు ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా. ఆ రక్షణ యేసు ప్రభు పుట్టిన నాటి నుంచి మొదలైంది. ఇదిగో అందుకే అతని దినములలో యూదా రక్షణ నొందును అని. ఈ రోజు మనం అందరం ఏ నామములో రక్షించబడ్డాం చెప్పండి? ఏ నామం? ఏ నామం ద్వారా రక్షణ కలుగుతుందంట? ఆ యేసు నామం ద్వారా రక్షణ కలగడానికి ఆయన రాజుగా మన మధ్యలో దిగొచ్చిండు. గట్టిగా చెప్పొచ్చు. హల్లెలూయా. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయండి. ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకరి మార్గం చిన్నవగును, కరుకు మార్గం నున్నని వగును. సకల శరీరులు అనండమ్మా దేవుని రక్షణ చూచుదురు అని అరణ్యములో బాప్తిసమిచ్చే యోహాను కేకలు వేసి ఆ రక్షణను గురించి ప్రకటన చేస్తున్నాడు. మన యేసు రాజు ద్వారా రక్షణను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అమ్మా, ఈ లోకంలో మనం లోకంలో జీవించిన దినాలు ఏదైనా పొందుకోవచ్చు, కానీ రక్షణ అనేది ఎవరి ద్వారా కలుగుతుంది? మన యేసు ద్వారా తప్ప ఈ లోకంలో ఏ మనిషి ద్వారా రక్షణ కలగదు. చెప్పండి, ఏ మనిషి ద్వారా రక్షణ కలగదు. ఏ నామం అందు రక్షణ కలుగుతుంది? ఆ నామం అందు రక్షణ ఇవ్వడానికి మన యేసు రాజు మన మధ్యలోనికి ఆయన సాత్వికుడై, ఏకుడు గర్వంగా రాలేదు, సాత్వికుడిగా వచ్చి నీ దగ్గరికి వచ్చి నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చే ఆ కృపనిస్తున్నాడు మన దేవుడు. అందును బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. రెండో విషయం చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలా గట్టిగా చెప్పాలి కొడదామా? హల్లెలూయా. మొదటిగా అమ్మ వినండి, యేసు రాజు మనకు వచ్చి మొట్టమొదటిగా మనకు కలుగజేసింది ఏంటిది? అందరు చెప్పండిరా, రక్షణ. రెండోది అంటా ఉన్నాడు, మనకు విధించిన, అందరూ మనకు మనకు విధించిన శిక్షను ఏం చేసిండంట దేవుడు? కొట్టివేసెను అంటున్నాడు. ఏం చేసిండు? హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటిదంటే, దేవుని పిల్లలారా, మన దేవుడు మన మీదున్న శిక్షను కొట్టివేసిన దేవుడు. అనండి గట్టిగా. ఏం చేసిన పక్కనలో చెప్పండి అమ్మా. స్తోత్రం, హల్లెలూయా. మన మీదున్న శిక్షను, కొంచెం అడిగిపోతుగా, మన మీదున్న శిక్షను కొట్టివేసే రాజు. అనండి, ఏ రాజు? మన మీదున్న శిక్ష, మన మీదున్న శిక్షను కొట్టివేయడానికి వచ్చిన యేసు రాజు.
శిక్షను కొట్టివేసే అధికారం ఒకవేళ ఈ భూమి మీద ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎవరికి ఉంటుంది? చెప్పాలి గట్టిగా. క్షమాభిక్ష. ఏ భిక్ష? క్షమాభిక్ష. క్షమాభిక్షను పొందడానికి దేవుని పిల్లలారా ఆయన ఒకవేళ పర్మిషన్ ఇస్తే తప్ప ఆ పాపి క్షమాపణను పొందేవాడుగా ఉండడు. వాక్యం అంటుంది మన యేసురాజు మన జీవితంలో కలిగిస్తున్న రెండవ ఆశీర్వాదం ఏంటిదంటే దేవుని పిల్లలారా యెహోవా మీ శిక్షను కొట్టివేస్తున్నాడు అంటారు. ఈ శిక్షను అంటే మనం ఏం చేసినాం తప్పుడు అంటే దేవుని పిల్లలారా మన మీద శాపము, పాపము, మరణము ఈ మూడు మనల్ని ఏలుతున్నాయి. ఈ మూడు మనల్ని ఏలుతున్నాయి. ఈ ఏలుబడి మన మీద చేస్తూ మనం ఏం చేయబడుతున్నాం అంటే శిక్షించబడుతున్నాం. ఏం చేయబడుతున్నామో శిక్షించబడుతున్నాం. ప్రభు కీర్తనలు చూస్తే ఇప్పుడు ఏం దేనికని కానీ మనం ఆయన కోపము చేత, ఆయన ఉగ్రత చేత, ప్రభు పత్రికలో కూడా ఉంటుంది వాక్యం. ఆయన కోపము, ఆయన ఉగ్రత మన మీద భారంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా యేసు ప్రభు పుట్టక ముందు 400 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు, ప్రవక్తలతో కూడా మాట్లాడలేదు. మన మీద శిక్ష ఉంది. ఆ శిక్షను కొట్టివేయడానికే యేసు ప్రభు ఈరోజు రాజుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన శిక్ష అయినా సరే, నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే, మనందరికీ తెలిసిన పౌలు భక్తుడు ఉన్నాడు. తన జీవితంలో ఎంతో దేవునికి విరోధమైన జీవితాన్ని గడిపి అటు లోకము క్షమించలేని, ఇటు తన మనస్సాక్షిని జయించలేని తప్పులు ఎన్నో చేసినప్పటికీ యేసు రాజు తన మీద ఉన్న ఆ పాపానికి పొందాల్సిన ఆ శిక్షను తన మీద వేసుకొని ఆ శిక్షను అంతటిని కొట్టి వచ్చి ఈరోజు నీకు క్షేమాన్ని ఇచ్చింది. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53:5. యెషయా గ్రంథం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష. నువ్వు చేసిన తప్పును తన మీద వేసుకొని నీ శిక్షను కొట్టివేసింది. ఎంత ప్రేమ దేవునికి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చేసిందంట? మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తప్పులకు, మనం చేసిన అతిక్రమాలకు తన మీద వేసుకొని, మన అతిక్రమ దోషాలు తన మీద వేసుకొని ఏవో శిక్ష నీకు లేకుండా చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు స్కూల్కి వెళ్ళినట్టు పిల్లలంతా వెళ్తే స్కూల్కి వెళ్తే ఎవరో పెన్సిల్ దొంగతనం చేసిందట. ఎవరో పెన్సిల్ దొంగతనం చేసి ఇగో అమాయకుని యొక్క బ్యాగ్లో పెట్టింది. ఒక అమాయకుడు ఉంటాడు ఎవరో స్కూల్లో, ఆ బ్యాగ్లో పెట్టేసి కావాల్సి నా పెన్సిల్ పోయిందని అందరికి సాగి ఇస్తే అందరు బ్యాగ్ చెక్ చేయడం అంటే అందరు బ్యాగులు చెక్ చేస్తే వీడు దొంగతనం చేయలేదు కానీ వీడి బ్యాగులు దొంగతనం చేయలేదు కానీ దాని బ్యాగులో పెన్సిల్ దొరికి. అటు చూడడానికి చాలా అమాయకుడు, పక్కపరచటి మనిషి. ఇప్పుడు సార్కు చాలా కోపం ఉంది, ఇతన్ని శిక్షించాలి. ఏం చేయాలి? కొట్టాలని. ఇగో జాబరా అంటే నువ్వు వేరే సార్ అంటే నమ్మలేదు, ఎందుకంటే రుజువు ఉంది. ఏముంది? బ్యాగ్ లో పెన్సిల్ ఉంది. చేయబట్టి కట్టెత్తి ఆ కర్ర ఎత్తి ఈ అబ్బాయిని కొడుతుంటే ఇంకొక వ్యక్తి వచ్చి అడ్డం పెట్టి నన్ను కూడా సార్ వాడి శిక్ష నేను భరిస్తున్నాడు కొడితే అని కొడితే చచ్చిపోతాడు, వాడి శిక్ష నేను భరిస్తా అని చెప్పి ఇంకొకటి వచ్చి అతను బదులు దాన్ని దెబ్బతిన్నాడు. ప్రేమ అట్లాంటిది. హల్లెలూయా. నీ మీద పడాల్సిన శిక్ష నీ మీద పడకుండా నీ శిక్షను కొట్టివేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అనుకోవచ్చు ఇప్పుడు నీ మీద నీ తల్లిదండ్రుల పాపం నీ మీద పని చేయదు.
నీ తల్లిదండ్రులు ఎంత పాపలైనా దేవుడు నన్ను నమ్మకపోయినా నువ్వు దేవుడు నన్ను ఆరాధిస్తూ పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన రక్తంలో పాలు పొందుతున్నావు కాబట్టి నీ తల్లిదండ్రుల పాపం నీకు రాదు. ఒకవేళ దేవుడిని నమ్మక బాప్తిసం పొందకుండా వాళ్ళ పాపాలని నీకు పనిచేస్తుంటే, కానీ ఇప్పుడు దేవుడు అట్లాంటి భారం లేకుండా నీ శిక్షను కొట్టివేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయమేమి చేయలేదు నీవు, నీ నోట కపటము లేనే లేదు. అన్యాయమేమి అడమా, నీ నోట కపటము, నా పాపములన్నీ క్షమించుటకే నలుగగొట్టబడితివా ఆ ఘోర కలువరి సిలువలో, నలుగగొట్టబడితివా కలువరి సిలువలో, నా కోసమే బలి అయితివా నా యేసయ్యా, నా కోసమే హల్లెలూయా. మొదటిగా మన రాజు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రెండవది మన శిక్షను కొట్టివేయడానికి వచ్చాడు. చెప్పండి అందరూ. రక్షణ ఇవ్వడానికి వచ్చిన యేసురాజు, రెండవది మన శిక్షను కొట్టేసిన దేవుడు, మూడవది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. మూడవదిగా అంటా ఉన్నాడు దేవుని పిల్లలారా, వృద్ధి క్షేమము కలగజేయడానికి మన యేసురాజు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిదంట మూడవది? వృద్ధి అంటే అభివృద్ధి, వృద్ధి అంటే ఎదగడం, గొప్పగా అవడం, వృద్ధి కలగజేయడానికి, క్షేమాన్ని కలగజేయడానికి, వృద్ధి కలగజేయడానికి, క్షేమాన్ని కలగజేయడానికి యేసు ప్రభు మనకు రాజుగా మన కొరకు దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామని వాడు. హల్లెలూయా. ఈ రాజు ఏం చేస్తాడు? మూడో విషయం అంటే ఇన్ని రోజులు ఇదిగో ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమం కలగజేయడానికి నీ జీవితంలో ఆయన పథకాలను ప్రారంభించబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నమ్మిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందికి అభివృద్ధి కావాలి, ఎంతమందికి క్షేమం కావాలో చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నీకేం కావాలమ్మా? అభివృద్ధి కావాలి, క్షేమం కావాలి. ఈ రెండు యేసు రాజు మీ జీవితంలో కలగజేయడానికి ఈ రోజు ఆయన జయ ప్రవేశముగా గాడిద పిల్లను వెక్కి మన మధ్యలోకి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు రాజు మంచోడు కాదు, ఆ రాజు చేతిలో నువ్వు నలిగిపోయినావు. కానీ ఇగో యేసు రాజు వచ్చి నీతో అంటా ఉన్నాడు, నీకు వృద్ధి క్షేమము కలగజేస్తా. హల్లెలూయా. మనందరికీ తెలుసు, తలపైకి దీను ఫరో చేతి కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏ రోజు వారు సొంత గృహాలు కట్టుకోలేదు, ఏ రోజు నిర్భయముగా ఇదిగో వారు హాయిగా ఒక పూటంతా నిద్రపోయిన రోజులు లేవు దేవుని ఇశ్రాయేలు ప్రజలు. ఏ ఒక్క రోజు ఖాళీ లేదు అది పనిచేసే విషయంలో, ఏ ఒక్క రోజు విశ్రాంతి లేదు. ఆ ఫరో రాజు ఏం చేస్తున్నాడు అమ్మా? విను అవన్నీ చూసి ఆ ఫరో రాజు దినము
దేవుని ప్రజలను నలగొట్టుతున్నారు. మన జీవితాల్లో కూడా కొందరు శత్రువులు ఉన్నారు, కొన్ని పరిస్థితులు ఉన్నాయి, నేను నలగొట్టే పరిస్థితులు. ఎంత సంపాదించిన అప్పులకే వెళ్ళిపోతున్నాయి, ఎంత సంపాదించిన వడ్డీలకే అయిపోతున్నాయి, ఎంత సంపాదించిన రోగానికి అయిపోతున్నాయి, ఎంత సంపాదించినా నిలవడం లేదు. చెనిగిపోయిన సంచిలో వేసినట్టు బ్రతుకు జీవితం ఉందేమో. ఫరో రాజు కింద ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయిన అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ఇశ్రాయేలీయులను ఫరో చేతి నుంచి విడిపించి ఇది మొదలుకొని అంటా ఉన్నాడు, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమము కలిగేటట్లు నేను చేయబోతున్నా, నేను మీకు రాజుగా ఉండాలని కోరుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అంటున్నాడు. ఎప్పుడు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఫరో రాజు కింద 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 800 సంవత్సరాలు అమ్మ చెప్పు గట్టిగా, మన వైపు చూసి 800 సంవత్సరాలమ్మా. 400 సంవత్సరాలు అంటే దాదాపు ఒక 8 తరాలు కావచ్చు. వాళ్ళ పిల్లలు, వీళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, 8 తరాల వరకు బానిసలే. కానీ ఒక రోజు దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని ఎన్నుకొని, అమ్మ విను, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఆ ప్రజలను ఫరో చేతి నుంచి విడిపించి, ఇదిగో విడిపించి ఈ రోజు నుంచి ఏం చేస్తుంది తెలుసా? విడిపించిన ఆ రోజు నుంచి 40 సంవత్సరాల అరణ్యంలో నడిస్తే ఏ ఒక్క రోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు అన్నం వండుకోలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పు, చెప్పు, ఎన్ని సంవత్సరాలు వండుకోలే? తిన్నారు చెప్పు, తెలిసిన వాక్యమే. నీకు ఇంకెప్పుడు చెప్తారు? 40 సంవత్సరాలు పొయ్యి వెలిగించలే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు వెలిగించలేదంటే ఆయనకేం బాగలేదు. ఎందుకంటే యేసు రాజు వాళ్ళని విడిపించిండు. విడిపించి ఏం చేస్తుంది తెలుసా? రోజు పొద్దున మన్నా వచ్చి పడుతుంది. వాళ్ళు ఏరుకోవడము, తినడం, ఏరుకోవడము, ప్రయాణం కొనసాగించు. ఇది హాయిగా ఉందా? బానిసత్వంలో హాయిగా ఉందా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. మరి ఈ రాజు కావాలా, ఫరో రాజు కావాలా? యేసు రాజు కావాలా, ఫరో రాజు కావాలా? మరి దేవుడు ఈ రోజు ఫరో రాజును చేతుల్లో నుంచి విడిపించి నీకు దేవుడు కలగజేస్తానంటున్న వాగ్దానం అనుకో. ఏంటిదా వాగ్దానం అంటే? వృద్ధి క్షేమము ఇన్ని రోజులు లేదేమో, నన్ను రాజుగా నీ హృదయంలో చేర్చుకుంటే ఇదిగో వృద్ధి క్షేమాన్ని నీ కలగజేస్తానంటు. గట్టిగా సభలో పడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫరో చేతిలో నుండి దేవుడు విడిపించి ఇదిగో 40 సంవత్సరాలు బట్టలు కొనుక్కోవాలి వాళ్ళు. 40 సంవత్సరాలు చెప్పులు కొనుక్కోవాలి. 40 సంవత్సరాలు బట్టలు కొనలే, 40 సంవత్సరాలు చెప్పులు కొనలే, 40 సంవత్సరాలు వంట వండలే, 40 సంవత్సరాలు నీళ్లు తాగుతూ దేవుడు ఇస్తున్న బండలో నుంచి నీళ్ళనిచ్చి ఈ వస్త్రాలు పెరుగుతున్నాయంట. మనిషి పెరిగినట్టు వస్త్రాలు పెరిగినట్ట, మనుషులు పెరుగుతున్నట్టు చెప్పులు కూడా పెరిగినాయి. ఇవ 40 సంవత్సరాల్లో ఏ ఒక్క రోగం లేదు. గట్టిగా సభలో హల్లెలూయా. 40 సంవత్సరాల్లో ఏ ఒక్క రోగం లేదు. 40 సంవత్సరాలు వండలే, 40 సంవత్సరాలు రోగం లేదు, 40 సంవత్సరాలకు బట్టలకు కొదవలేదు, 40 సంవత్సరాలు చెప్పులకు కొదవలేదు. ఎందుకంటే ఫరో రాజు చేతిలో నుండి ఇప్పుడు యేసు రాజు చేతిలోకి వచ్చి ఇప్పుడు ఆయన అన్ని అడగక ముందే వారి అక్కర్లు తీరుస్తూ ఉన్నప్పుడు ఇక వారి జీవితాల్లో వృద్ధి క్షేమం కలగకపోతే ఏం కలుగుతుంది? కొట్టుగడిగే సభలో హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధి క్షేమం. ఇన్ని రోజులు అక్కడ పెట్టుకున్నామేమో దేవుణ్ణి, ఇన్ని రోజులు రాజుగా అంగీకరించకుండా నీ జీవితంలో యేసు ప్రభువును పక్కన పెట్టినవేమో. ఈ రోజు నీ హృదయంలో ఆయన రాజుగా ప్రవేశించడానికి నీ హృదయాన్ని తెరిస్తే ఆయన వృద్ధి క్షేమాన్ని కలగజేసి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని మొదలు పెడతానంటున్నాడు. ఆశీర్వాదం క్షేమం కావాలంటే ఎక్కడ రావాలి? నీ రాజు ఎక్కడికి రావాలమ్మా? నీ హృదయంలోకి వచ్చి ఆయన నేను
ఆయన నేను హృదయ పరిపాలకుడిగా ప్రతి నిత్యం ప్రతి దినం నీవే నా హృదయ పాలకుడు అని ఆయనకు మొదటి స్థానం ఇస్తే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పరిపాలించే రాజుగా ఉండబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. 3 విషయాలు చెప్పిన. ఒకటి రక్షణ, రెండవది మన శిక్ష, తాను చేసిన పాపాలన్నింటినీ కొట్టేసి నాకు శిక్షను భరించాడు. మూడవది వృద్ధి, క్షేమం. క్షేమం కావాలా వద్దా? కావాలి. ఎక్కడికి పోయినా క్షేమం, ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి నా యేసయ్య మనకి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితం నీ బ్రతుకు కొంచెమైనా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఆశీర్వదించి తృప్తిగా తిని మిగిలేటట్టు చేసే ఆ కృప ప్రభు అయిన యేసు రాజులో ఉంది. ఆయనను ఆనుకొని ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆ రాజుకు నీ హృదయాన్ని అప్పగిస్తే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. కోరుకుంటివి నాలో నివసించాలని, నన్ను నిర్మించుకుంటివి ఈ ఆలయముగా. నివసించాలని నన్ను నిర్మించుకుంటివి. అభిషేక తైలముతో నన్ను వెలిగించి నీ దీపవృక్షములో నన్ను నిలిపి. అభిషేక తైలముతో నన్ను వెలిగించి నీ దీపవృక్షములో నన్ను నిలిపి. దయగల నీ చూపులతో, దయగల నీ చూపులతో ఏదకి రక్షించుదివి. చేసుకో నీ యొక్క చేర్చుదివి. హల్లెలూయా. 4వది 72వ కీర్తన 3వ వచనం. త్వరగా ముగించేస్తున్నా, 10 నిమిషాలు. చెప్పండి. 72వ కీర్తన. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలకు నెమ్మదిని కలుగజేస్తానంటున్నాడు రాజు. హల్లెలూయా. 4వ విషయంగా మన యేసు రాజు నెమ్మదిని ఇచ్చును అని చెప్పండి. పక్కన ఉన్న వారికి ఏమిస్తాడు మనకు? 4వది నెమ్మది. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం తీయండి, వాక్యముల నుండి 7వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి కలగజేస్తా ఉన్నాడు, నెమ్మది కలగజేస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. 4వదిగా మన రాజు నెమ్మదినిచ్చే రాజు. చెప్పండి అందరు గట్టిగా. ఏమిస్తాడమ్మా నీకు? నెమ్మదినిస్తాడు. హృదయంలో కలవరాలు ఉండొచ్చు, శత్రువు భయం ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, సమస్త నీ జీవితంలో ఏవైనా అలుముకొని ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డ మన రాజు అంటున్నాడు 4వదిగా, నేను నెమ్మదిని కలగజేస్తా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ ఎస్తేరు గ్రంథంలో ఒక సంఘటన ఉంది. యూదులందరినీ ఒకటే రోజు అర్థం చేయాలని ఒక శత్రువు యొక్క పన్నాగాన్ని దేవుడు, మొర్దెకై ఎస్తేరును దేవుడు వాడుకొని వారి జీవితాల్లో రేపే సావుకు చివరి డేట్ అనే కట్లుగా ఉంటున్న ఆ టైంలో దేవుడు రాజు యొక్క ఆజ్ఞను మార్చింది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు రాజు యొక్క ఆజ్ఞను మార్చి ప్రజలకు నెమ్మదినిచ్చిండు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ఎస్తేరు గ్రంథం
షూషానునందున్న యూదులు ఆ మాసమందు 14వ దినమందున కూడుకొని 15వ దినమందున ఏం పొందినట? నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు వారి జీవితాల్లో ఏం లేదు దేవుని పిల్లలారా. యూదులు ఈ రోజు అందరూ కూడా 14వ దినమందు కూడుకొని 15వ దినమునందు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషంగా ఉంటున్నారు. 19వ వచనంలో కాబట్టి ప్రాకారం లేని ఊళ్ళు కాపురం ఉన్న గ్రామస్తులైన యూదులు ఆదారు మాసం 14వ దినమందు సంతోషముగా నుండి విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరికొకరు బహుమానాలు పంపించుకొని వచ్చిరి. హల్లెలూయా. ఏం చేసినట్టు దేవుని పిల్లలారా, ఎస్తేరు గ్రంథంలో శత్రువులు దేవుని ప్రజలను నాశనం చేయాలనుకుంటున్న ఆ రోజును దేవుడు మార్చివేసి, ఏదైతే కలవరం ఉందో వారి హృదయాల్లో, ఏదైతే కలత ఉందో వారి హృదయాల్లో, ఆ హృదయంలో ఉంటున్న కలవరాలను కొట్టివేసి నెమ్మదినిచ్చినప్పుడు వారు నెమ్మది పొంది విందు చేసుకొని ఒకరికొకరు బహుమతులు పంచుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 4వదిగా మన రాజు మన జీవితంలో ఏమి ఇవ్వబోతున్నాడు అంటే నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. నీ ప్రజల నెమ్మదికై నీ ప్రజల రాజాజ్ఞమార్చినుని అని అహమును అనచి అదమున చేసిన నీకు అదమున చేసిన నీకు అసాధ్యమైనది అని ఉన్నది, అసాధ్యమైనది అది ఏమున్నది. హల్లెలూయా. 4వదిగా మన రాజు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు మీ హృదయాల్లో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ చదువుకుందాం. 73వ కీర్తన 4వ వచనం. 73వ కీర్తన 4వ వచనం. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. చాలు. హల్లెలూయా. 73వ కీర్తన అంతేనా? 73వ కీర్తన 4వ వచనం. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. హల్లెలూయా. వాక్యం అంటా ఉంది దేవుని పిల్లలారా, 5వదిగా శ్రమనందిన ప్రజలకు న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. శ్రమ నొందిన ప్రజలకు, ఏం నొందిన ప్రజలకు? 5వది శ్రమలలో నీవు ఉన్నావు, న్యాయం నీకు లేదు. కానీ మన రాజు నీ జీవితంలో న్యాయాన్ని తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఎన్ని రోజులు అన్యాయము చేత మనిషి చేత ఇదిగో పట్టబడి కలవరపడుతూ ఇదిగో వారి బలాన్ని ఆశ్రయం చేసుకొని నన్ను నాశనం చేస్తా ఉన్నారు. ఇదిగో అన్యాయమే లేని ఆ డబ్బు కలిగిన వ్యక్తి, నా జీవితంలో న్యాయం లేని వ్యక్తి అన్యాయం చేసిందని కలవరపడుతున్న ప్రజలారా, ఇగో మన రాజు అంటున్నాడు, శ్రమ నొందిన తన ప్రజలకు నేను న్యాయము తీర్చబోతున్నా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అన్యాయానికి ఎక్కువ చోటు ఉంది, న్యాయానికి చోటు
లేదు. కానీ దేవుడు మాత్రం తన ప్రజలు అన్యాయస్తులుగా మార్చబడితే, అన్యాయం చేసే వారు ఎవరైనా ఉంటే దేవుడు అంటున్నాడు, అన్యాయముగా నీవు ఒకవేళ ఇబ్బంది పెడితే పరలోకమందున దేవుడు నీ జీవితంలో న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. బైబిల్లో ఒక రాస్తున్నాడమ్మా, చూడండి. శత్రువులు రాజు దొరికినప్పుడు ఇగో విను, అలా కాళ్ళయి చేతుల బొటన వేలు నరికేసేదట. ఏ వేళ్ళు చెప్పాలి గట్టిగా. కాళ్ళయి చేతుల బొటన వేలు నరికేసినామంటే ఇక మన జీవితంలో ఏ పని చేయలేం. కత్తి పట్టలేరు, గట్టిగా కాళ్ళు భూమికి వేసి నిలబడలేరు. ఎందుకంటే ఈ బొటన వేళ్ళు ఉంటే మనం కత్తి పట్టొచ్చు, గంటి పట్టొచ్చు. ఇట్లా పట్టు 4 ఏళ్ళతో పట్టదా? పట్టితే కుర్చీలో అనుకుంటారు నేను. ఇది బలం ఉండదు. అట్లా చేసిండు ఒక రోజు రాజు. 70 మంది రాజుల యొక్క చేతులను కాళ్ళను విరగొట్టి బానిసగా చేసుకున్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఈ వ్యక్తి కూడా ఒక రోజు వేరే రాజుకు చేతులు చిక్కిండు. హల్లెలూయా. ఆ రాజు ఏం చేసిందంటే, ఈలం చేసినట్టే ఆ రాజు కూడా ఆయనకు చేతుల కాళ్ళ బొటన వేలు నరికేసి, నా యేసయ్య అంటున్నాడు, అన్యాయం చేత ఇబ్బంది పడుతున్న వాళ్ళారా, న్యాయమే మా జీవితంలో కలగదా? మన బలం, ధనం, డబ్బు చూసుకొని మా జీవితంలో అన్యాయానికి ఒడిగడుతున్నాడు. మా జీవితంలో న్యాయం అనేది లేదా? మేము స్వేచ్ఛగా మాట్లాడము లేవా? మేము స్వేచ్ఛగా బ్రతకలేమా? ఈ అన్యాయం అనే ముసుగులో ఇంకా నలిగిపోవాలా? మాకు న్యాయం ఇచ్చేవారు లేరా అని నువ్వు బాధపడవచ్చు. న్యాయం తెచ్చే రాజు నీ పక్షంగా ఉండబోతున్నాడు ఈ రోజు. గట్టిగా చెప్పనుకోండి. హల్లెలూయా. న్యాయము తీర్చే రాజు అంటున్నాడు, శ్రమ నొందిన నా ప్రజలకు నేను న్యాయం తీరుస్తా. న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు నీలో తప్పులేకపోయినా నీ మీద నిందలు మోపి నీవు మంచోడు కాదన్నట్టుగా చూపించిన లోకం ఉంది. కానీ మన మంచోళ్ళము చెడ్డోళ్ళము మనల్ని పరీక్షించి నిత్యము న్యాయం తెచ్చే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టు. ఆ రాజు నీతో మాట్లాడుతున్నాడు, అన్యాయము చేత ఈ స్థితిలో నీవు ఉన్నావేమో, నువ్వు శ్రమ పొందుతున్నావేమో, నీ శ్రమలలో నేను న్యాయం తీర్చబోతున్నా. హల్లెలూయా. ఈ రాజు ఇచ్చే ఆశీర్వాదం గట్టిగా సపోర్ట్ దేవుడు పడుకో. హల్లెలూయా. ఆ రోజు చదువుకుందాం. యెషయా గ్రంథం 32:1 ముగించేస్తాం. ఇంకొకటే ఉంది, వాక్యం చూపించి పంపించి. యెషయా 32:1 ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయాన్ని బట్టి ఏలుదురు. చాలు. వాక్యం ఏముందంటే 32వ కీర్తన, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మరోసారి మనం చదివితే, ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. దేన్ని బట్టి రాజ్య పరిపాలన చేస్తారంట? నిన్ను పరిపాలన చేయాలంటే నీలో నీతి కావాలి. ఏం కావాలి? నీలో నీతి ఉండాలి. ఆయన నీతిమంతుడు. తన నీతిని బట్టి రాజ్య పరిపాలన చేసే యేసు రాజు మన రాజు. హల్లెలూయా. ఇప్పటికి 6 విషయాలు చెప్పుకున్నాం. ఇంకొక విషయం చెప్పుకొని ముగిస్తాం. ఫస్ట్ నుంచి మనం చెప్తాం. మొదటిగా, మన యేసు రాజు మనకి ఏమి చేయడానికి వచ్చిండు? రెండవది, మన శిక్ష కొట్టివేయడానికి ఇచ్చిండు. మూడవది, వృద్ధి క్షేమం ఇవ్వడానికి వచ్చిండు. నాలుగవది, నెమ్మదినివ్వడానికి వచ్చిండు. ఐదవది, న్యాయం తీర్చడానికి వచ్చిండు. ఆరవది, నీతిని బట్టి పరిపాలన చేస్తాడు. అంటే వాక్యం అర్థమవుతుందా? ఆయన అనీతి ద్వారా మన జీవితాల్లో పరిపాలన చేయడు, కానీ నీతిని బట్టి మన జీవితాల్లో పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. 7వదిగా చదువుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మొదటి సింహం 4:14 చదువు. 4:14 7:14 సార్ 7:14.
జనులను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు ఆయా భాషలు మాట్లాడు వారిను ఆయనను సేవించు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. హల్లెలూయా. ఈ లోకపు రాజ్యాలన్నీ నాశనమైపోతాయి, కానీ యేసు రాజు మనకిచ్చే రాజ్యము శాశ్వత రాజ్యము. కటిక సభలు రావా. ఏ రాజ్యము? శాశ్వత రాజ్యము, అంతమే లేని రాజ్యం. హల్లెలూయా. చదవా 7 విషయాలు దేవుడు ఈ రాజు మన జీవితంలో కలగజేస్తున్నాడు. వాక్యం అంటుంది, అది ఎన్నటికీ నాశనము గాని రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మనకు రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనను మనము రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన రాజ్యం మనకి ఇస్తారని పక్కన చెప్పండి. ఏ రాజ్యం కావాలి మీ అందరికీ? భూలోకము అశాశ్వతమైన రాజ్యం. భూలోకము అశాశ్వతమైన రాజ్యం. కానీ దేవుని పిల్లలారా, యేసు ప్రభు మనకి ఇచ్చే రాజ్యం శాశ్వతమైన రాజ్యం. చెప్పండి అందరు గట్టిగా. శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తారంటే ఏ రాజు చేతి కింద నుండి వస్తుంది ఆ రాజ్యం అంటే యేసు రాజు చేతి కింద ఉంటే శాశ్వత రాజ్యం. ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన సీయోను కుమార్తెతో చెప్పు అంటున్నాడు. ఆయన రాజుగా దిగి వచ్చి శాశ్వతమైన రాజ్యంలో నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. ఆ శాశ్వత రాజ్యాన్ని ఇవ్వడానికి యోహాను సువార్త 14:1 అంటాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచుతున్న తండ్రి యందు విశ్వాసం ఉంచండి, నా ఇంట అనేకమైన నివాసములు కలవా. నివాసాలు నీకు నాకు ఇవ్వడానికి ఆయన రెండో రాకడగా భూమికి రాబోతున్నాడు. వచ్చి ఆయన కిరణమైన మనను తీసుకొని వెళుతున్నాడు. ఆయన రాజ్యానికి అంతము లేదు. ఈ లోక రాజ్యానికి అంతం ఉంది. ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. నమ్మి బాప్తి సంబంధి ఆ రాజు చేతిలో నువ్వు అప్పగించబడితే ఆ రాజ్యంలో నిత్యం ఉండే భాగ్యాన్ని నీ జీవితంలో దేవుడు కలగజేయడానికి ఆ రాజు మన కొరకు దిగి వస్తున్న రాజు. హల్లెలూయా. 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 యేసు రాజు రాజుల రాజయి త్వరగా వచ్చుచుండే. సమరగా చివరిగా యేసు రాజు రాజుల రాజయి వచ్చుచుండే. హోసన్నా హల్లెలూయా. హోసన్నా కదులుతుంది. హోసన్నా జయమనకే జయమనకే. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ. హల్లెలూయా. స్తుతి మహిమా. హల్లెలూయా. స్తుతి ఎల్లప్పుడూ. స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. ఆ నిత్య రాజ్యంలో మనల్ని ఉంచడానికి హోసన్నా జయమే. హోసన్నా బలవా జయమే. హోసన్నా జయమనకే. హోసన్నా. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ. పట్టుకోండి, అర్థం పట్టుకోండి. దేవుడికి పడతాడుగా. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ. స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. గ్లోరీ. హల్లెలూయా. త్వరగా వచ్చుచుండే. హోసన్నా. గ్లోరీ. హల్లెలూయా. జయమందు
రోగమైనా అది స్వస్థపరచును రక్తమేడ జననిచ్చు రక్తమేడ జననిచ్చు భరణ హోసన్నా హోసన్నా జయ మనకే హోసన్నా మనకే యేసు రాజు రాజులరా త్వరగా వచ్చుచుని హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే హల్లెలూయా 7 ఆశీర్వాదాలు ఇస్తున్న రాజుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు పలుకుదాం. హల్లెలూయా. పక్కన వాళ్ళకి శకాన్ని చెప్పండి. రక్షణిచ్చే రాజు, శిక్షను కొట్టివేసే రాజు, వృద్ధి క్షేమాన్నిచ్చే రాజు, ప్రజలకు నెమ్మదిచ్చే రాజు, ప్రజలకు న్యాయం